సొంత సోదరులే అధికారం కోసం ఒకరితో ఒకరు తలపడిన ఉదంతాలు చరిత్రలో చదివాం. ఇప్పుడు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో అదే రిపీట్ అయింది. సొంత అన్నదమ్ములే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయి ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. దీనితో ఏపీలోని మిగతా సీట్లతో పోల్చినప్పుడు విజయవాడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరి అన్నదమ్ముల పోటీలో గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు? టేక్ ఏ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ రాజకీయమే వేరుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విజయవాడ నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా అన్నదమ్ములు ఇద్దరూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి కేశినేని చిన్ని కానివ్వండి, కేశినేని నాని కానివ్వండి, ఇరువురు కూడా ఒకరిది గెలుపంటే మాది గెలుపంటే మాదంటూ కూడా ఇరువురు కూడా ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి విజయవాడలో ముఖ్యంగా ఎంతో వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ కూడా 7 అసెంబ్లీ స్థానాలని కూడా వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎంపీకి స్థానాలు 3 గెలిచినప్పటికీ ఆ 3 కూడా టీడీపీ తరఫున ఏకైక గెలిచినటువంటి ఎమ్మెల్యే విజయవాడ నుంచి కేశినేని నాని ఉన్నారు. అలాంటి కేశినేని నాని ఏదైతే విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఈరోజు మరలా ఆయన సొంత తమ్ముడిపైనే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో హేమాహేమి నాయకులు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఈసారి అన్నదమ్ములు ప్రధాన పార్టీ తరపున బరిలో దిగారు. టీడీపీ నుంచి కేశినేని చిన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేశినేని నాని పోటీ చేస్తున్నారు. ఎంపీ కేశినేని నాని కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన కేశినేని నాని తర్వాత టీడీపీలో చేరి 2014-19లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. కేశినేని చిన్ని తన అన్న నానికి సహాయపడుతూ ఉండేవారు. నాని రెండోసారి గెలిచిన సమయం నుంచి ఆయన పార్టీ తీరు పట్ల ఏదో సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక్కచోట మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ తాను ఎంపీగా గెలవడం వెనక తన సొంత ఇమేజ్ ఉండటమేనని నాని భావించేవారు. దీంతో విజయవాడలో మిగిలిన టీడీపీ నేతలతో ఆయన గ్యాప్ వచ్చింది. మూడేళ్ల కిందట జరిగిన విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో నాని కుమార్తె శ్వేతను టీడీపీ తరపున మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి శ్వేత గెలిచినప్పటికీ మెజార్టీ కార్పొరేటర్లు వైసీపీకి చెందినవారు గెలిచారు. దీంతో మేయర్ పీఠం వైసీపీ చేతికి చిక్కింది. విజయవాడలో టీడీపీ నేతలు తమకు సహకరించకపోవడం వల్లే విజయం సాధించలేకపోయామని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశినేని నాని గారిని కొట్టే మగాడు కానీ అంతకంటే మొనగాడు కానీ అసలు విజయవాడ నియోజకవర్గంలో ఎవరూ లేరు. అసలు రాజకీయంలో ఉన్నాడు అంటే అవతలకి ఎంత ఉచ్చబడిపోద్ది మాట. అసలు విజయవాడ నియోజకవర్గంలో నానిని కొట్టే మొనగాడు కానీ పోటుగాడు కానీ ఇప్పుడే కాదు ఎప్పటికీ పుట్టడు. మళ్ళీ విజయవాడ నియోజకవర్గంలో ఎంపీగా కేశినేని నానియే గెలుస్తాడు. మరోవైపు నాని వైఖరిపై ఇతర నేతలు కూడా చంద్రబాబుకి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. చంద్రబాబు వీటిపై సీరియస్గా స్పందించకపోయినా నాని తమ్ముడు చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించారు. దీంతో నాని క్రమేపీ టీడీపీకి దూరం జరగడం ప్రారంభించారు. అధిష్టానం అండదండలతో చిన్ని వ్యూహాత్మకంగా అడుగులు వేసి తనకంటూ సొంత గ్రూప్ తయారు చేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు. దీంతో అప్పటి వరకు అన్నదమ్ముల మధ్య కుటుంబ పరంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటికొచ్చాయి. 2022లో ఒంగోలులో మహానాడుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరు కాలేదు. విజయవాడ సిటీలో కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు అంటే టీడీపీ మీద మాకు పూర్తిగా 100 రెట్లు భరోసా ఉంది. టీడీపీ అభివృద్ధి చేస్తుంది. అలానే ఇక్కడ ఉన్న కేశినేని చిన్ని గారు ఎంపీ అభ్యర్థి అయిన టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థి బాగా ప్రాంతాన్ని జనాభాని అందరినీ కలుపుకుంటూ బాగా వెళ్ళి అభివృద్ధి బాగా చేస్తారని చెప్పేసి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగలిగే శక్తి చిన్ని గారికి ఉందని చెప్పి నేను బాగా నమ్ముతున్నాను. కేశినేని చిన్ని హాజరయ్యారు. దీనికి ఆయన ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనం తీసుకెళ్లారని, దానిపై విజయవాడ పటమటి పోలీస్ స్టేషన్లోనూ హైదరాబాద్ చిన్ని భార్య మీద ఎంపీ నాని స్వయంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. తర్వాత తిరువూరు టీడీపీ కదిలిరా సభకు చిన్నీకి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో నాని దానికి హాజరు కాలేదు. అనంతరం నాని వైసీపీలో చేరిపోయారు. విజయవాడ పార్లమెంట్
నియోజకవర్గానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడూ నిర్భయంగా, ధైర్యంగా తమ ఓటు ద్వారానే తెలియజేస్తుంటారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూనే ఉంటారు. జగన్ గవర్నమెంట్ ఒకప్పుడు మొట్టమొదటి స్టేజ్లో వెల్ఫేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ సామాన్య ప్రజలకి సోషలిజాన్ని రుచి చూపించినట్టుగా వెళ్ళింది. కానీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. సామాన్యుడికి చేతికి డబ్బులు వస్తున్నా కూడా వాడి యొక్క జీవన విధానం కానీ, జీవన స్థితి కానీ పెరగలేదు. జీవన ప్రమాణాలు కూడా పెరగలేదు. విద్యాస్థాయి కుదేలైపోయింది. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంటుంది అనేది ప్రజలు ఇప్పుడు వచ్చిన కంక్లూజన్లో ఉన్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు అవసరం అంటే అభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగుపడడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడడం. దానికి తగినట్టుగా కేశినేని చిన్ని గారు, కేశినేని నాని గారు ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన కేశినేని నాని గారు కూడా గొప్ప అభివృద్ధి కాముకుడే. అయితే ఆయన ఈరోజు తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా తన రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీలోకి వెళ్ళినట్టుగా తెలియజేస్తుంది. మనందరికీ అర్థమవుతుంది, సామాన్యుడికి కూడా. ఇక్కడ కేశినేని చిన్ని గారు ఆయన యొక్క సేవలు ఎలా ఉంటాయి అనేది మనం నిర్ణయించడానికి ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు. కానీ అతను కూడా అదే ఫ్యామిలీ నుండి వచ్చాడు కాబట్టి సేవాభావంతో ఉండి ఆయనకు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయి. ఆయన కూడా వాళ్ళ అన్నికన్నా తక్కువ తీసుకోడు. ఆయన కూడా గొప్ప ప్రజాస్వామ్యవాది, అభివృద్ధి కాముకుడు. అలాగే ప్రజల యొక్క ఆకాంక్షల్ని ప్రతిబింబించేలాగా ఆయన కూడా పనిచేస్తారని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. విజయవాడ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఆ చైతన్యాన్ని ఆయన అర్థం చేసుకుని ప్రస్తుతానికి ఈ కూటమితోనే నడవటం వల్ల అభివృద్ధి వైపు నేను కూడా ఉన్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఇది డెఫినెట్గా మంచి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అవకాశం. ఇప్పుడు మనకి ఈ కూటమి అవసరమే ఎంతో ఉంది. అభివృద్ధి జరగాలి, వెల్ఫేర్ ఉండాలి, మన రాష్ట్రం రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం ప్రాజెక్టు నిర్మించి ప్రజలకి, రైతులకి నీరు సప్లై చేయాలి, తాగడానికి తాగునీరు, సాగునీరు, అలాగే విద్యుత్ శక్తి అన్నింటిలోనూ అభివృద్ధి చెందాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి డెఫినెట్గా కేశినేని చిన్ని గారు కూడా చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. చాలా యాక్టివ్గా కూడా ఆయన ప్రతి కార్నర్, ఈచ్ అండ్ every corner of the constitution is covering, and he is the right person to be as the parliamentarian of Vijayawada constitution. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటతో కలిపి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 6 నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని భావిస్తోంది. 2014-2019 ఎన్నికల్లో గెలవని ఈ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు లోక్సభ సీటును మరోసారి గెలవడంతో పాటు మెజార్టీ అసెంబ్లీ సీట్లను కూడా కైవసం చేసుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మెజార్టీ ఎమ్మెల్యేలు, బలమైన క్యాడర్ ఉండడం తమకు లాభిస్తుందని వైసీపీ నమ్ముతోంది. 2 సార్లు ఎంపీగా పనిచేసిన నానికున్న పరిచయాలు, నియోజకవర్గంపై అతనికున్న పట్టు కలిసొస్తాయని వైసీపీ అంచనా. నాని గతంలో పారిశ్రామికవేత్త టాటాను తీసుకొచ్చి టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఉండగా కేశినేని చిన్ని అన్నా క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, కుట్టు మిషన్ల పంపిణీ, జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా జనంలోకి వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేకత, 2 సార్లు ఎంపీగా పనిచేసిన నానిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్సభ పరిధిలో గణనీయమైన ప్రభావం చూపారు. ఇప్పుడు వారు
వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి విజయవాడ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. మరి నాకున్నటువంటి అనుభవం కానివ్వండి, ప్రజాబలం కానివ్వండి, ప్రజలకు ఇప్పటివరకు కూడా నేను చేసినటువంటి సేవలు కానివ్వండి, నన్ను గెలిపిస్తాయంటూ అటు కేసినేని నాని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నాకంటూ సొంత కేడర్ ఉంది. నాకు ఆ కేడర్ కూడా నాకు చాలా బలమైనటువంటి కేడరు. టీడీపీ నుంచి నాతో పాటు కొంతమంది బయటపడి పనిచేయకపోయినా కూడా లోపాయికారిగా నా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి విజయం నాదేనని చెప్పేసి అటు కేసినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కేసినేని చిన్ని ఏదైతే ఏదైతే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని కూడా తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ అన్నీ తానే 7 నియోజకవర్గాల్లో కూడా తన ప్రభావం ఉండే విధంగా ఏదైతే అన్న చేసినటువంటి ఒకే కుటుంబం చెందినటువంటి వ్యక్తులు కాబట్టి సేవా గుణం అనేది నాలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సేవ చేయడంలో మా కేసినేని నాని కంటే కూడా నేను బాగా చేస్తానంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీలో పోటీ చేయమంటే గతంలో కూడా కేసినేని నాని గెలిచాడు. అదే టీడీపీని నమ్ముకుని నేను ఈరోజు పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాల మీద ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్లో పోటీ చేస్తున్నాను. అందుకనే టీడీపీ, అదే కాకుండా ఇప్పుడు బీజేపీ, అదేవిధంగా జనసేన అంటే 3 పార్టీలకి కలిపినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. అంటే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడ పార్లమెంట్ అనేది ఏదైతే కేసినేని చిన్ని అనే నాకు కంపల్సరీగా గెలుపునిస్తుంది. ఈ గెలుపుని చంద్రబాబు నాయుడుకి, కూటమి అభ్యర్థులకి గిఫ్ట్గా ఇవ్వాలని నేను భావిస్తున్నానంటూ ప్రజా సంక్షేమం కోసం నా యొక్క సేవని ప్రజలకి సేవ చేస్తానంటూ కూడా కేసినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి ప్రజల నాడి మనం గమనించినట్లయితే ప్రజలందరూ కూడా విజయవాడలో అభివృద్ధి కావాలి, రాజధానికి దగ్గరగా ఉండేటటువంటి అంటే మనం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని చెప్పడం, దానికి సంబంధించి కూడా కొంత ఏదైతే వైసీపీ ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ మనం చూసినట్లయితే చంద్రబాబుతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిపి ఎన్డీఏ కూటమిగా ఈ రోజునైతే ముందుకెళ్తున్న తరుణంలో వైసీపీ తరపున కేసినేని నాని ఫైటింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరువురికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అయితే ప్రజలు మాత్రం సున్నితంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరు ఏ విధంగా ముందు రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ప్రజల్లో మమేకం కాబోతున్నారంటూ కూడా ప్రజలు మాత్రం ఆచితూచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదమ్ములు ఇరువురిలో కూడా ఎవరు గెలుస్తారు, ఎవరికి విజయం వరిస్తుందనేది మాత్రం విజయవాడ పార్లమెంటు పరిధిలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది.